పిల్లలు ప్రైజ్ లాట్ బాగున్నారు అందరూ. ఈరోజు ఎన్నో రోజు ఓకే. మరి ఫస్ట్ రోజు కంఠస్థ వాక్యము వచ్చా మీకు? ఎవరు చెప్తారు? ఒకరు లేచి చెప్పండి. ఫస్ట్ రోజుది సరే గర్ల్స్ చెప్తారా? గర్ల్స్ చెప్పండి, ఒకరు లేచి చెప్. ఓకే, గుడ్ గుడ్. సెకండ్ చెప్తారా మీరు? చెప్పు. చెప్పు. గుడ్, బాగా చెప్పినావు నాన్న. ఓకే, గుడ్. నువ్వు చెప్పు. ఓకే ఓకే, సరే సరే సరే, గుడ్. కూర్చోండి. రెండోది ఎవరు చెప్తారు? రెండో కంఠస్థ వాక్యము చెప్పండి. వెళ్ళుదామని నేను సంతోషించి తిని. గుడ్. సరే, మరి అందరు చేతులు కట్టుకోండి. మరి ఈరోజు కంఠస్థ వాక్యం నేర్చుకుందామా? ఈరోజు కంఠస్థ వాక్యం పలకండి. వాక్యం విని దానిని అంగీకరించి ఫలించువారు. వాక్యము విని దానిని అంగీకరించి ఫలించువారు. మార్కు సువార్త 4వ అధ్యాయము 20వ వచనము. సరే, ఇది మన గ్రూప్లో ఆంటీ వాళ్ళు నేర్పిస్తారు. సరే, మీకు కథలు అంటే ఇష్టమా? ఎంతమందికి ఇష్టము? సరే, మరి మీరు అందరు చేతులు కట్టుకోవాలా. కథ అంటే ఇష్టమైన వాళ్ళంతా ఏం చేయాలా? ఫస్ట్ చేతులు కట్టుకోవాలా. సరే, మరి మీకు తోటలు అంటే ఇష్టమా? ఏమేమి తోటలు ఉంటాయి? మ్యాంగో, ఇంకా యాపిల్, జామ. సరే, మరి ఈ తోటలన్నీ వేయాలంటే ఏం కావాలా? పొలం కావాలి కదా. పొలం అంటే నేలలు, పొలం కావాలి కదా. ఆ పొలము మరి ఒకేసారి మనకు తోటలు పండిపోతాయి, పెద్దగా అయిపోతాయి చెట్లు, లేదు కదా. ముందు మనము పొలాన్ని దున్నాలా. చూడండి, దేంతో దున్నుతున్నారు? ఎద్దులు కదా. దీనికంటే ముందు పొలం ఎట్లుంటుంది? రాళ్ళు ఉంటాయి కదా, చెట్లు ఉంటాయి, ముళ్ళ పొదలు ఉంటాయి. వాటన్నిటినీ అంటే చదును చేయాలంటే అక్కడ వస్తువులు ఉన్నాయి. చూడండి ఏమేమి ఉన్నాయి? గడ్డపార, గొడ్డలి, పార కదా. అవన్నీ పొలాన్ని దున్నడానికి వాడే వస్తువులు అన్నమాట. తర్వాత లాస్ట్లో ఎద్దులతోటి చదును చేస్తారు. చదును చేసిన తర్వాత అప్పుడు భూమి నేల రెడీగా ఉంటుంది. అప్పుడు మనము ఏ తోటలైనా వేసుకోవచ్చు. మామిడి తోట కానీ, జామ తోట కానీ, మనకి ఇష్టమైన ఫ్రూట్స్, లేదంటే మనం ఇళ్ళల్లో అయితే చిన్న చిన్న కుండీలు పెట్టుకొని మనకి ఇష్టమైన చెట్లన్నీ వేసుకుంటాం కదా. సరే పిల్లలు, మరి యేసుప్రభు వారు కూడా భూలోకంలో ఉన్నప్పుడు ఉపమాన రీతిగా కథలు చెప్పేవాళ్ళంట. ఇట్లే మన మాదిరి అందరూ వచ్చి కూర్చుండేవాళ్ళంట పిల్లలు. తర్వాత శిష్యులు కూడా వచ్చి కూర్చున్నారంట. చూడండి, యేసుప్రభు వారు ఎక్కడ కూర్చున్నారు? సముద్రం ఒడ్డున కూర్చొని అందరికీ చెప్తా ఉన్నారంట. సరే, మనం ఈరోజు కథ కోసము ప్రార్థన చేసుకుందాం. చేతులు కట్టుకొని యేసయ్యా, ఈరోజు కథతో నాతో మాట్లాడండి, ఆంటీతో మాట్లాడండి, మాకు అర్థమైన రీతిగా మాకు చెప్పడానికి సహాయం చేయండి అని మీరు మనసులో ప్రార్థన చేసుకోండి. చేతులు కట్టుకోండి, కళ్ళు మూసుకోవాలా. మాట్లాడుతున్నారు, కళ్ళు మూసుకోమని చెప్పినాను. మనసులో ప్రార్థన చేసుకోండి. ప్రియమైన యేసుప్రభు ఆజీవంగల తండ్రి, మమ్మల్ని అందరినీ ప్రేమించి ఇంతవరకు సజీలోకిలో ఉంచినారు. నీ మహాప్రేమకై వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎందరో అయితే ఇది నీ గడియను చూడలేకపోయినారు. మరి ఏ మంచితనం లేని మమ్మల్ని ఇంకా సజీలోకిలో ఉంచి నీ ప్రేమ చేత, ఇంకా నువ్వు నీ దయ చేత, నీ కరుణ చేత మరి జీవంతో ఉంచినారు. అందుని బట్టి నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నాను. ప్రియ తండ్రి, మరి 2 దినాలు వీబీఎస్లో మీరు చేసిన సహాయం అంతటిని బట్టి స్తుతిస్తూ ఉంటున్నాను. మరి ఈ దినము మరి సింగింగ్లో మీరు సహాయపడుతూ వచ్చినారు. నీ ప్రేమకై వందనాలు.
మరి తండ్రి, ఈ సమయాన్ని మా కొరకు దీవెనకరంగా ఆశీర్వదకరంగా చేయము. మీరు మా మధ్యకు వచ్చి నాతోనూ మా పిల్లలతోనూ మీరు మాట్లాడుతూ రావాల్సిందిగా కోరుకుంటూ సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపించుకుంటూ యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సరే పిల్లలు, మరి కథలు అంటే మీకు అంత ఇష్టం అన్నారు కదా. మరి యేసుప్రభు వారు లోకంలో ఉన్నప్పుడు ఉపమాన రీతిగా చెప్తూ వచ్చినారనమాట. నేను ఫస్ట్ విత్తనాలు విత్తుటకు, ఇప్పుడు మనకు పొలం రెడీగా ఉందనుకున్నాం కదా, పొలం రెడీ అయిపోయింది కదా, దున్నినారు. ఇప్పుడు పొలంలో విత్తనాలు విత్తుటకు బయలుదేరినారంట. ఎవరున్నారు చూడండి, అక్కడ మాట్లాడుతున్నారు మీరు. విత్తనాలు విత్తుటకు కాదు, విత్తనాలు విత్తుటకు విత్తువాడు బయలుదేరినాడు. మనకు పొలం రెడీ అయిపోయింది కదా, తోటలు వేసుకోవాలంటే. ఇప్పుడు విత్తనాలు విత్తుటకు విత్తుతా ఉన్నాడు అన్నమాట. విత్తుతా ఉంటే పిల్లలు కొన్ని ఎక్కడ పన్నాయంట, త్రోవ పక్కన పన్నాయంట. త్రోవ పక్క నేల ఎట్లుంటుందంటే, మనం అందరం నడుస్తూ ఉంటాం కదా, మాట్లాడకూడదు, గట్టిగా ఉంటుంది కదా. త్రోవ పక్కన నేల గట్టిగా ఉంటుంది కాబట్టి ఆ విత్తనాలు త్రోవ పక్కన పన్నాయి. మరి త్రోవ పక్కన పడినప్పుడు పైన ఏం తిరుగుతూ ఉంటాయి, పక్షులు తిరుగుతూ ఉంటాయి కదా. పక్షులు తిరుగుతా త్రోవ పక్కన ఆ విత్తనాలను ఆ పక్షులు ఎత్తుకొని పోయినాయంట పిల్లలు. త్రోవ పక్కన సారం ఉండదు కాబట్టి ఆ విత్తనాలు అసలు భూమిలోకి ఇంకిపోవు కాబట్టి పక్షులు వచ్చి వాటిని ఎత్తుకొని పోయినాయంట. సరే, ఇంకొక నేల ఉంది, అదేమో రాతి నేల. విత్తువాడు విత్తుతా ఉంటాయి, కొన్నేమో త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని విత్తనాలేమో రాతి నేల. అంటే ఈ రాతి నేల ఎట్లుంటుందంటే పిల్లలు, రాయి ఉంటుంది, దానిపైన కొద్దిగా మట్టి కప్పబడి ఉంటుంది అనమాట. ఈ రాతి నేల పడిన విత్తనాలు ఎంబడే మొలుస్తాయి కానీ మరుసటి రోజుడికి సూర్యుడు వచ్చేసరికి దానికి వేరు లేనందున అది కూడా వాడిపోతుంది అనమాట. ఇంకొక నేల చూద్దాము, ఇదేమో రాతి నేల. ఇంకొక నేల ఇదే ఏం కనిపిస్తుంది ఇక్కడ, ముండ్ల పొదలు కదా. ఇంకొక నేలేమో ముండ్ల పొదలు. దీంట్లో కూడా విత్తువాడు విత్తనాలు చల్లుతూ ఉంటే ముండ్ల పొదలలో పన్నాయంట పిల్లలు. ముళ్ళ పొదల్లో పడితే ఈ ముళ్ళు దేనికి పనికిరావు కానీ తొందరగా పెరిగిపోతాయి అన్నమాట. దాంట్లో పన్న విత్తనాలు ఆ ముళ్ళు ఎక్కువగా పెరిగినందుకు అవి అణచబడి ఆ చెట్లు పైకి రావన్నమాట. సరే, ఇంకొక నేల చూద్దాము. ఇంకొక నేలలో మంచి నేల అనమాట. ఆ మంచి నేలలో విత్తనాలు వేయంగానే సారవంతమైన నేల కాబట్టి అది 30 దంతలు 60 దంతలుగా పిల్లలు ఫలించేదిగా ఉంటుందన్నమాట. సరే, మరి ఈ నేలల గురించి చెప్తా ఉన్నారు, మాకెందుకంటే ఈ నేలల గురించి అని అనుకుంటున్నారా పిల్లలు? ఇది దేవుని వాక్యం అన్నమాట. దేవుడు ఇది ఇట్లా చెప్పేసరికి యేసుప్రభు వారు చెప్తున్నారని మనం ముందు అనుకున్నాం కదా. వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మీ మాదిరి మాట్లాడుకుంటున్నారంట. ఏమి పొద్దున్నే మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి నేలల గురించి చెప్తా ఉన్నారు, మేమేమైనా తోటలు వేసుకుంటామా? అట్లానే అక్కడ కూర్చున్న జనాలు, ఫస్ట్ ఫోటో జనాలు కూడా అట్లనే అనుకుంటున్నారంట, ఏం నేలల గురించి చెప్తా ఉన్నారే, మేమేం చేయాలి దీని గురించి అని అనుకున్నప్పుడు శిష్యులు కూడా అర్థం కాలేదంట వాళ్ళకి. వాళ్ళు కూడా వచ్చి యేసుప్రభు వారిని పక్కకు పిలిచి అడుగుతున్నారంట, ఏందయ్యా దీనికి అర్థం ఏంది అని అడిగితే అప్పుడు యేసుప్రభు వారు చెప్తున్నారంట. ఈరోజు మన కంఠస్థ వాక్యం కూడా అదే కదా, వాక్యం విని దానిని అంగీకరించేవారు ఫలిస్తారని. మరి ఈ విత్తనం అనేది ఇక్కడ మరి యేసుప్రభు వారు దాని అర్థం చెప్తున్నారంట. విత్తనము దేవుని వాక్యము, బైబిల్ విత్తనము దేవుని వాక్యం పిల్లలు. ఈ వాక్యము మనము చెప్పేటప్పుడు ఆంటీ వాళ్ళు రోజు కథలు చెప్తా ఉన్నారు కదా, మరి వింటా ఉన్నారా మీరు? ఫస్ట్ రోజు ఏం కథ చెప్పినారా ఆంటీ? ఏం కథ చెప్పినారు? సృష్టి కదా. రెండో రోజు మానవుణ్ణి చేసినారు కదా. మరి మీరు గుడ్ గర్ల్స్ గుడ్ బాయ్స్ అబ్బా శ్రద్ధగా విన్నారు కదా. కొంతమంది అయితే రోజు వస్తారంట, ఏమీ వాక్యం వినరు. ఆంటీ వాళ్ళు పాటలు నేర్పిస్తుంటే పాటలు వినరు. ఇంకా ఏం చేస్తూ ఉంటారు, గిల్చుకుంటూ ఉంటారు కదా, కొట్టుకుంటూ ఉంటారు. కానీ మనం వచ్చిన ఉద్దేశం అది కాదు కదా. మనము పాటలు నేర్చుకోవడానికి వచ్చినాము, అంతేకాకుండా కథలు, కొత్త కొత్త కథలు నేర్చుకోవాలని వచ్చినాం కదా. అప్పుడు మనము వినాలా. అందుకే ఈరోజు మన కంఠస్థ వాక్యం కూడా వాక్యం విని దాన్ని అంగీకరించాలని ఉంది. పిల్లలు, ఈ 4 నెలల గురించి మనము ఇప్పుడు చూసుకున్నాం కదా. ఈ వాక్యము విత్తనము వాక్యము అనమాట. మనము శ్రద్ధగా వినాలని యేసుప్రభు వారు చెప్తున్నారు. వాక్యం పెట్టి రోమా 3:23లో కూడా ఏమనుందంటే, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను
పొందలేకపోతున్నారు. పిల్లలు ఏ భేదం లేదు, మనం అందరము పాపం చేసిన వారు. మేమేం పాపం చేసినామా ఆంటీ, మేము చిన్న పిల్లలం కదా అని మీరు అనుకోవచ్చు కదా. మీరు ఏ పాపం చేశారంటే చిన్న చిన్న పాపాలు చూడండి. ఇప్పుడు మాట్లాడొద్దు అంటే మాట్లాడుతున్నారు కదా, అది లోపడకపోవడము. మరి ఏం చేస్తాము, మనకు పక్కన ఎవరివన్నా ఇష్టంగా ఉంటే వాళ్ళు ఎత్తేస్తాం కదా. పెన్సిల్స్ కానీ పెన్నులు కానీ ఇంకా మనకి ఏదైనా వస్తువు ఇష్టమైతే అడగకుండానే తీసేసుకుంటాము కదా. అట్లా చిన్న చిన్నవి. మరి అమ్మ మాట మీరంతా వింటారా? అమ్మ మాట వింటారా మీరందరూ కదా? ఉంటే గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్, లేదంటే వినకపోవడం కూడా పాపమే పిల్లలు. అదే మనము చిన్న చిన్న పాపాలను ఒప్పుకోవాలా. యేసయ్యా, నేను అమ్మ మాట వినలేదు, నాన్న మాట వినను, ఎవరన్నా ఆంటీ పిలిచినా కానీ అసలు పలకము, మాట్లాడము కదా. ఇది కూడా లోబడని స్వభావమే పిల్లలు. మా పొరపాట్లు మా పాపాలు క్షమించు ప్రభువా అని మనము ప్రార్థన చేసుకోవాలా. యేసు ప్రభు వారు మన కోసము ఈ భూలోకాన్ని చూడండి, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసినారు. మిమ్మల్ని అందరినీ దేవుడు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాడు తన ఇంటిలోనికి. మీతో సహవాసం చేయాలని దేవుడు ఎంతగానో ఇష్టపడతా ఉన్నాడు కదా. మనకి ఇష్టమైన ఫ్రెండ్స్ మన ఇంటికి వచ్చి మనతో గడపాలంటే చాలా ఇష్టపడతాం కదా. మనకి ఇష్టమైన వాళ్ళు వస్తే అట్లనే యేసు ప్రభు వారు మీ దగ్గరికి వచ్చి మీతో వాసం చేయాలని ఇష్టపడతా ఉంటున్నారు పిల్లలు. మరి మీరందరికీ ఇష్టమా మీతో దేవుడు సహవాసం చేయాలని? దేవుడు మనతో సహవాసం చేయాలంటే మనం ఏం చేయాలా? ముందు మన పాపములను మనం ఒప్పుకొని నడాలి. ఆయన నీతిమంతుడును, మన సమస్త పాపమును, మన దుర్నీతిని కడిగి మనను పవిత్రులుగా చేస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే పిల్లలు, యేసు ప్రభువు వారు మన కోసము ప్రాణం పెట్టి తిరిగి లేచినాడు. ఏ దేవుడును చనిపోయి తిరిగి లేయలేదు. యేసయ్య మన కోసం తన రక్తమంతా కార్చినాడు. ఏ పాపం ఎరుగని ఆయన పాపంగా చేయబడినాడు. మనం చేయాల్సిందల్లా ఏం లేదు పిల్లలు. యేసయ్య నన్ను క్షమించు, నేను పాపిని, నన్ను క్షమించు, నా హృదయంలోకి రా అంటే అప్పుడు యేసయ్య మనతో ఉంటాడు. అప్పుడు యేసయ్య మనతో ఉంటే ఎట్లుంటుందంట, అది రోజు ఒక పండగే. యేసయ్య మనతో ఉంటే రోజు ఒక పండుగే, కిడేది జరిగి రాదు ఆయనుంటే అండగాని. యేసయ్య మనతో మన హృదయంలో ఉన్నాడు అనుకో, రోజు పండగే. మరి ఇంకొక పాట కూడా నేర్చుకున్నాం కదా, గలతీ 5:23 అని ఫస్ట్ రోజు నేర్పించినారు కదా. యేసయ్య మన హృదయంలో ఉంటే ఎట్లుంటుందంట, చెప్పనసాకమైన సంతోషము ఉంటుందంట. ప్రేమ, సంతోషము, సమాధానం అనే ఒక పాట నేర్చుకున్నాం కదా. ఇవన్నీ మన హృదయంలో ఉంటాయండి. ఎప్పుడు ఉంటాయి? యేసయ్యను మనము అంగీకరించినప్పుడు. అంగీకరించమంటే మనము క్షమించు ప్రభువా అని మనము యథార్థంగా అడిగినప్పుడు యేసయ్య మనలోకి వచ్చి మనతో పాటు వాసం చేస్తాడంట, అంటే నివాసం చేస్తాడనమాట. అప్పుడు మన హృదయంలో చెప్పలేనంత సంతోషము, ఆనందము ఉంటాయంట పిల్లలు. అప్పుడు మనము చిన్న చిన్న దాంట్లకు కోపడము, పక్కన ఎవరన్నా మనని ఏమన్నా గిల్లినా అరే అట్లా చేయొద్దురా అని అంటాం, కానీ వాళ్ళ మీద పడి వాళ్ళని కొట్టి రక్కి అట్లా చేయమన్నమాట. మరి ఇట్టి అనుభవం మీకు కావాలా? యేసు ప్రభువు వారు ఈరోజు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. ప్రియమైన బిడ్డ, ఆయన చేతులు చాచి ఈరోజు ఇంతమంది పిల్లలు వచ్చినారు. మిమ్మల్ని అందరినీ దేవుడు ప్రేమపూర్వకంగా తన ఇంటిలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. మీరు యేసయ్యతో పాటు, ఆయనతో పాటు పరలోక రాజ్యం వెళ్ళాలంటే, ఆయనతో పాటు మనము నిత్యము వాసం చేయాలంటే పిల్లలు మనం యేసయ్యను హృదయంలోనికి ఆహ్వానించాలి. సరే, ఈ హృదయాల గురించి ఇప్పుడు 4 నేలల గురించి మనము చెప్పుకున్నాం కదా, దాని వివరంగా తెలుసుకుందాము. మరి నేల ప్రక్కన త్రోవ పక్కన పన్న ఇతనం గురించి చూసుకుందాం. ఎట్లుంది ఇది? ఆ మొహం ఎట్లుంది? కఠిన హృదయం అనమాట. మన మొహాలు కూడా ఇట్లే మాడింటాయి కదా. మనం అడిగింది ఇవ్వకపోతే, అమ్మ మనకు అడిగింది మీకు ఇవ్వలేదనుకో, అప్పుడు ఎట్లుంటాయి మన మొహాలు? నవ్వుతూ ఉంటారా? కఠిన హృదయం అనమాట. కఠిన హృదయం అంటే ఎన్నిసార్లు చెప్పినా కానీ మనము మన మొహాలు ఇట్లే ఉంటాయి. అడిగింది ఇవ్వలేదనుకో ఇంకా ఇల్లంతా మామూలు సామెత మాదిరి పీకి పందిరేస్తారంటారు కదా, అట్లుంటుంది అనమాట. మనం కఠిన హృదయం అనమాట. అమ్మ ఎన్నిసార్లు పొద్దున్నే లేయండి, బీబీఎస్కి టైం అవుతా ఉంది అని లేపుతా అంటే లేస్తున్నారా మీరంతా? గుడ్ బాయ్స్ అబ్బా. కానీ ఇక్కడ చూడు, ఆ మొహం ఎట్లుందంటే కఠిన హృదయం అనమాట. అంటే లోబడని హృదయం అనమాట. కఠినంగా మనము ఏమన్నా చెప్పు ఇంట్లో
అమ్మ నాన్న చెప్పినప్పుడు మనము లోబడకుండా ఉంటాము. సరే, ఇంకొక హృదయం రాతి హృదయం. ఇది ఎట్లుంది చూడండి. రాతి హృదయం అనమాట. ఎన్నిసార్లు చెప్పినా లోబడకుండా ఉంటాము. పదే పదే నాన్న ఆ పని చేయొద్దండి, అట్లుండకూడదు, పొద్దున్నే లేచి బైబిల్ చదువుకోవాలా, ప్రార్థన చేయాలా అంటే మనం లోబడతామా? లోబడం కదా. మీరందరూ ఈరోజు పొద్దున్నే ప్రార్థన చేసుకున్నారా? బైబిల్ చదువుకున్నారా? ఓ గుడ్ గర్ల్స్ అబ్బా. సరే, ఈ రాతి హృదయము ఎట్లుంటుందంటే మనకు అమ్మ నాన్న అన్నీ తీసిస్తారు, కానీ మనం ఇంకా కఠినంగా అయిపోతామన్నమాట. ఎవరినన్నా మనకంటే ఎక్కువగా వాడు చూడరా వీడు చూడరా అని చెప్పినప్పుడు కానీ, ఎక్కువగా మనం ప్రేమించినప్పుడు కానీ మన హృదయము ఇంకా కఠినమైపోతుంది. రాతి హృదయం అనమాట. బండ మాదిరి ఎన్నిసార్లు చెప్పినా కానీ లోబడకుండా ఉంటాము. ఇంకొక హృదయం చూద్దాం చూడండి. ఇది ఎట్లుంది? ఈ బొమ్మ ఎట్లుంది? టోపీ వచ్చింది కదా, పైన టోపీ వచ్చి ఇట్లా విచారంగా ఉన్నాడు. మనకు అన్నీ ఉంటాయి కదా ఇంట్లో. అమ్మ నాన్న మనం అడక్కనే అన్నీ తీసిస్తారు కదా, మనం అడిగిన దానికంటే కూడా ఎక్కువ చేస్తారు. అయినా కానీ ఎప్పుడూ విచారంగా ఉంటాం ఇట్లా పెట్టుకొని, ఏదో పోగొట్టుకున్నట్ల కదా. అంటే నాకు ఇంకా ఎక్కువ కావాలా, మనము తీసిచ్చిన దానికంటే కూడా అది కావాలా ఇది కావాలని ఎంతో ఆత్రంగా చూస్తూ ఉంటాం కదా. అంటే దాన్ని ఐహిక విచారము అంటారు పిల్లలు. మన తల్లిదండ్రులు మనల్ని ఎంతగానో ప్రేమిస్తారు, మనం అడక్కని అన్నీ తీసిస్తారు. మనము వాళ్ళని ఇంకా సతాయకూడదు అనమాట. మనము యేసయ్యను హృదయంలో చేర్చుకున్నాక నెమ్మది, సమాధానము, సంతోషం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనము యేసయ్యని అడగాల. నీకేం కావాలి? ఒక పెన్ను కావాలా, పెన్సిల్ కావాలా, లేదంటే ఒక మంచి డ్రెస్ కావాలా, ఏమన్నా కానీ ముందుగానే యేసయ్యని అడగాల. అప్పుడు దేవుడు శ్రేష్టమైనటివి మనకు అనుగ్రహిస్తాడు. మనకంటే ముందుగా మన పేరెంట్స్తో ఆయన మాట్లాడతాడు. మన పేరెంట్స్కే ప్రేమ, ఇంకా మన పేరెంట్స్ కంటే కూడా దేవుడికి మనం అంటే చాలా ప్రేమ అనమాట. మీరు అడగడం ఆలస్యం పిల్లలు చాలా శ్రేష్టమైన ఈవులను దేవుడు ఇస్తాడనమాట. కానీ అట్లా మనం వండుకోకుండా ఏం చేస్తామంటే ఎప్పుడు థింక్ చేస్తూ ఉంటాం. అంటే విచారము, సంతోషంగా ఉండము, ఎప్పుడు కోపంగా ఉంటాము. ఎవరైనా ఆంటీ ఇట్లా పలకరించినా కానీ ఇట్లే పెట్టుకొని ఉంటాము కదా, నవ్వము కదా. ఇంకా తెలిసిన వాళ్ళతో అట్లుంటే, తెలియని వాళ్ళతో అయితే అసలు మనం పలుకుతామా? కానీ అట్లా ఉండకూడదు. ఇతనేమో ఇది అన్నీ ఉన్నాయి చూడండి. టోపీ ఉంది, ఆ టోపీకి ఫ్లవర్ ఉంది, ఏదో కిరీటం మాదిరి ఉంది, కానీ విచారంగా ఉన్నారు. ఇంకొక హృదయం చూద్దాం చూడండి. ఇదేం హృదయము? మంచి హృదయం, నవ్వుతూ ఉంది కదా. ఎప్పుడు సంతోషంగా ఉండే హృదయము ఇట్లా ఉంటుంది. మనం సంతోషంగా ఉండాలంటే ఎట్లుండాలని మనం విన్నాం. ఇప్పుడు అందరికీ లోబడి ఉండాలా, ఫస్ట్ యేసయ్యను హృదయంలో చేర్చుకొని ఉండాలా. యేసయ్యను హృదయంలో చేర్చుకుంటే మనకు కోపం ఉండదు, ద్వేషం ఉండదు, ఈర్ష్య ఉండదు. పిల్లలు యేసయ్య హృదయంలో ఉంటే ఎప్పుడు మనం ఇందాక పాట పాడుకున్నట్లు కూడా రోజు పండగే అనమాట. అంటే ఏమన్నా కానీ నా దేవుడు ఉన్నాడు నాకు అని మీరు చెప్పగలుగుతారా? అట్లా చెప్పాలంటే మీరందరూ యేసయ్యను హృదయంలో చేర్చుకొని ఉండాలా. యేసయ్యను హృదయంలో చేర్చుకొని ఆయనతో సహవాసం చేస్తేనే మనకు అటువంటి మంచి మనసు ఉంటుందన్నమాట. చూడండి, మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. మనకు మంచి హృదయం కావాలంటే పిల్లలు యేసుప్రభువు వారు సిలువలో చనిపోయినారనమాట. చనిపోయి తిరిగి లేచినాడు. ఆయన త్వరగా రానంటున్నాడు. వస్తే ఏమాంటి అని మీకు డౌట్ వస్తుంది కదా. వస్తే ఏమాంటి అంటే ఎవరైతే యేసయ్యను హృదయంలో చేర్చుకున్నారో వారిని యేసుప్రభువు వారు పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్తారంట. పిల్లలు పరలోక రాజ్యం ఎట్లుంటుందో లాస్ట్ వీవేస్లో మనం విన్నాం కదా. పరలోక రాజ్యం ఎట్లుంటుందంటే బంగారు వీధులంట, గొప్ప గొప్ప వజ్రాలు వైఢూర్యాలతో నిండిన గొప్ప పట్టణం అంట. మనమైతే ఇక్కడ సిమెంటు, ఇసుక దీనితో కట్టుకున్న ఇల్లుల్లో ఉన్నాం, కానీ పరలోక రాజ్యము బంగారుమయంతో ఉంటుంది. అటువంటి బంగారు పట్టణానికి దేవుడు నిన్ను నన్ను ఆహ్వానిస్తారు. అందుకే మీరందరూ ఆయన ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని బట్టి మీరందరూ వచ్చినారు పిల్లలు. మరి ఇటువంటి మంచి హృదయము మీరు కలిగి ఉండాలంటే మీకు ఎటువంటి హృదయం కావాలా? ఇప్పుడు మనం 4 హృదయాలు తెలుసుకున్నాం కదా.
మనం పరీక్షించుకుందామా? మీరు కఠినంగా ఉన్నారా? రాతి హృదయం మాదిరి ఉందా మీ హృదయము? లేదంటే ముళ్ళ పొదలు అంటే ఎప్పుడు ఐహిక విచారము, ఇంకా అన్నీ ఉన్నా కానీ నాకు ఇంకా ఇది కావాలా అది కావాలా అని నిరాశలో ఉన్నారా? లేకపోతే కఠినంగా ఉందా? మీ హృదయము ఎట్లా ఉందో మనం పరీక్షించుకుందాము. అంతేకాకుండా ప్రతిసారి మీరు కొత్తగా వచ్చిన వాళ్ళైతే యేసు ప్రభువుకు మీ హృదయాన్ని ఇవ్వండి. ప్రతిసారి వీబీఎస్కి వచ్చిన వాళ్ళైతే మనం సరి చేసుకుందాం. మన మనసు ఏ విధంగా ఉంది? యేసు ప్రభు వారు ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉన్నాడు. పిల్లలు, నీ హృదయం కఠినంగా ఉందా? ముళ్ళ పొదల్లో ఉందా? లేకపోతే రాతి హృదయం మాదిరి ఉందా? నేల త్రోవ పక్కన పడిన గట్టి నేల మాదిరి ఉన్నారా? ఎట్లా ఉన్నారో మీరు పాత వాళ్ళైతే పరీక్షించుకోండి. మరి ఈ క్వశ్చన్స్ అడిగేమా మిమ్మల్ని? మనం ఇప్పుడు 4 నేలల గురించి తెలుసుకున్నాం కదా. ఏమేమి నేలలు చెప్తారా? రండి. 4 నేలల గురించి చెప్పాం కదా, చెప్తారా? అదే చూసి చెప్తారా? పోనీ త్రోవ పక్కన పడిన నేల అంటే పాత, రాతి నేల, ముళ్ళ పొదలు గల నేల, గుడ్ సాయిల్ అంటే మంచి నేల. మరి మీరు ఏ విధంగా ఉన్నారో ఈరోజు తీర్మానం చేసుకోండి. మనం ప్రార్థన చేసుకుందామా? ఓకే, రండి. ఆంటీ వచ్చి ప్రార్థన చేస్తారు. రండి. మరి ఈరోజు కంఠస్థ వాక్యం విని దానిని అంగీకరించి ఫలించువారు. మరి ఇప్పుడు మీరు కథ విన్నారు కదా, ఆ కథ అనుసారంగా మీరు ప్రార్థన చేసుకోవాలి. ఏసయ్యా, నాలో రాతి హృదయం ఉంటే తీసివేయ, ఏసయ్యా ముళ్ళ పొదల హృదయం ఉంటే తీసివేయ, మంచి హృదయము నాకు ఈ ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. రెఫరెన్స్ మార్కు సువార్త 4:20. ఒకసారి కంఠత వాక్యం పలకండి పిల్లలు. వాక్యము విని